కథనమంతా కూడా దీని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా తుగ్లక్ రోడ్లో ఈ యొక్క కాన్స్పిరసీ జరిగినట్టుగా మనకు స్పష్టమైతా ఉంది. దీనికంతా ఈ కాన్స్పిరసీకి అంటే ఈ కాన్స్పిరసీకి మూలం ఎవరు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీంట్లో మొదటి ముద్దాయిగా ఈ కాన్స్పిరసీకి కేసీఆర్ గారిని ఉంచాలి. రెండవ ముద్దాయిగా మినిస్టర్ గారిని ఉంచాలి. మరి ఈ డ్రామా అంతా ఎందుకు వచ్చింది? ఎందుకోసం ఈ డ్రామా, ఇంత పెద్ద డ్రామా నడిపిస్తున్నారు? మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద కాన్స్పిరసీ జరిగింది, హత్య ప్రయత్నం చేయడానికి కుట్ర జరిగిందని ఒక కొత్త కోణాన్ని నిన్న బయటకు తీసుకొచ్చింది. దీంట్లో వాస్తవాలేమో అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రామా వెనుక స్టోరీ ఏందో కూడా ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పోయిన నెల 23, పోయిన నెల అంటే ఫిబ్రవరి 23వ తేదీన నాగరాజు అనేటటువంటి వ్యక్తి ఎవరంటే రాఘవేందర్ రాజు శ్రీనివాస్ గౌడ్ మీద ఎలక్షన్ పిటిషన్ వేసినటువంటి రాఘవేందర్ రాజు తమ్ముడు, ట్విన్ బ్రదరు ఈ యొక్క నాగరాజు. శ్రీనివాస్ గౌడు ఎన్నికల సమయంలో తన అఫిడవిట్ ని ట్యాంపర్ చేశారని, 2 సార్లు తన ఎన్నికల అఫిడవిట్ ని దాన్ని అప్లోడ్ చేశాడని, ట్యాంపర్ చేసి అప్లోడ్ చేశాడని ఎలక్షన్ పిటిషన్ వేసిండు రాఘవేందర్ రాజు. 23వ తేదీ నాడు రాఘవేందర్ రాజు తమ్ముడు నాగరాజును ఆయన షాపు దగ్గర నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను తీసుకెళ్ళిండ్రు, కిడ్నాప్ చేసుకొని వెళ్ళిండ్రు. మరుసటి రోజు 24వ తేదీన యాదయ్య అనేటటువంటి, అంటే ఈ యొక్క మహబూబ్ నగర్ లో ఈ జరుగుతున్నటువంటి సంఘటనల మీద సోషల్ మీడియాలో పెడుతున్నాడు, శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా ఈ వార్తలను పెడుతున్నటువంటి నెపం మీద యాదయ్య మీద కక్ష కట్టుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు యాదయ్యను 24వ తేదీన ఎత్తుకపోయిండ్రు. ఆ తర్వాత యాదయ్యను తీసుకుపోయిన కొద్దిసేపటి తర్వాత విశ్వనాథ్ భాండేకర్ని తీసుకుపోయిండ్రు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. విశ్వనాథ్ భాండేకర్ ఎవరు అంటే ఆ ఎలక్షన్ పిటిషన్ లో అనదర్ సిగ్నేటరీ. వాళ్ళు తీసుకుపోయిన తర్వాత 23వ తేదీ నాడు వాళ్ళ తమ్ముడిని తీసుకుపోయిన కొద్దిసేపటి తర్వాత రాఘవేందర్ రాజు నాకు ఫోన్ చేసిండు. మేడం, ఇట్లా మా బ్రదర్ని మా షాపు దగ్గర నుంచి ఆయన షాపు దగ్గర నుంచి తీసుకెళ్ళిండ్రు అని, నాకు ట్విన్ బ్రదర్ అవుతాడు, షాపు దగ్గర నుంచి మా తమ్ముడిని గుర్తులేని వాళ్ళకి తీసుకెళ్ళిండ్రు, ఒకసారి పోలీసులకు చెప్పండి మేడం, ఒకసారి పోలీసులతో మాట్లాడండి మేడం ప్లీజ్ అని ఫోన్ చేసిండు. నేను ఎమ్మడే డిఎస్పీకి కాల్ చేసిన, మహబూబ్ నగర్ డిఎస్పీ కాల్ చేసి మాట్లాడితే వారు మాకు తెలియదు ఏ విషయము, నా నోటీస్లో లేదనేటటువంటి మాట అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఫోన్ స్పందించలేదు, ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే విశ్వనాథ్ భాండేకర్ భార్య నాకు ఫోన్ చేసింది, మేడం ఇట నా భర్తని ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తీసుకెళ్ళిండ్రు, నేను చాలా భయాందోళనలో ఉన్నా, ఎవరో తెలియదు, నా భర్తను ఎందుకు తీసుకెళ్ళినో తెలియదు అనేటటువంటి ఆవేదనతో ఏడ్చుకుంటూ విశ్వనాథ్ భాండేకర్ భార్య ఫోన్ చేసింది నాకు. అమ్మ నువ్వు ఆందోళన చెందకు, మేము కనుక్కుంటాం విషయం ఏందో అని చెప్పినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే డిఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, ఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, లోకల్ పోలీస్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు.
ఆ తర్వాత కొంత వార్తలు ఏం చెప్పి మీడియా ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎవరో ఎస్ఓటి టీం తీసుకుపోయిందట మా హైదరాబాద్ కంటటువంటి వార్తలు మాబునార్ ఏమైంది, వీళ్ళు పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాదయ్య భార్య, విశ్వనాథ్ బాండేకర్ భార్య, వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తే పోలీసు వాళ్ళు ఆ ఫిర్యాదులు కూడా తీసుకోవడానికి సుముఖంగా లేరు. వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర అవమానం చేసి పంపించినని వాళ్ళు మా ముందలు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిండ్రు. వారి భార్యలు, యాదయ్య భార్య గాని విశ్వనాథ్ భాండేకర్ భార్య గాని మమ్మల్ని అవమానించి పంపిన మూడు నీతోనో కొట్లాడిపోయింటాడులే, వస్తాడు పో, ఏడికి పో, ఇట్లా అవమానించి మమ్మల్ని ఇన్సల్టింగ్ గా చేసి పంపించింది మేడం అని వాళ్ళు వచ్చి మా ముందర చెప్పుకొని ఏడ్చిండ్రు. తర్వాత ఇది ఎస్ఓటి వాళ్ళు ఏదో తీసుకుపోయినట్టున్నారు అని మహబూబ్ నగర్ నుంచి కొంత సమాచారం మాకు తెలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళు మేడం ఎస్ఓటి అంటున్నారు, మేడం ఎస్ఓటి అంటున్నారంటే సరే ఎస్ఓటి అంటే మరి ఎవరు తీసుకుపోతారు, ఎవరి పరిధిలో ఉంటుందని హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కమిషన్లతో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన కమిషన్లు ఇద్దరు మూడు కమిషన్ మాకు సంబంధం లేదు, మాకు తెలియదు ఆ విషయం అనేటటువంటి మాట చెప్పారు. కమలాసన్ రెడ్డి గారు మా జిల్లా ఐజీ అడిగితే నాకు తెలియదన్నారు. టీవీ ఆనంద్ గారు అడిగితే నాకు తెలియదన్నారు. మహేష్ భగవతి గారిని అడిగితే మాకు తెలియదన్నారు. తర్వాత చివరికి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారికి ఫోన్ చేసిన 27వ తేదీ మధ్యాహ్నం అరౌండ్ 1:30 ఆ ప్రాంతంలో చేసినట్టు అనుకుంటా, టైం ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. అదే రోజు ఇక్కడ నేను మీడియా ముందు మాట్లాడిపోయినా. నేను వీళ్ళంతా ఆందోళన పడతా ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని పోలీసులు తీసుకుపోయినరా లేదా నిజంగానే కిడ్నాప్ కు గురైనరా? పోలీసులు తీసుకుపోయినట్లయితే ఒకవేళ వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉంటే ఆ విషయాన్ని తెలియపరచండి. ఒకవేళ ఏదైనా వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్లు వచ్చింటే పలానా కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము తీసుకెళ్ళామనేటటువంటి మాట చెప్పండి. వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన పడతా ఉన్నారు అనే విషయాన్ని మీడియా ముందు నేను మాట్లాడినా. అక్కడి మంత్రిగా ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రిగా దీని బాధ్యత తీసుకొని మరి అక్కడ ఏం జరిగింది, పోలీసులు తీసుకెళ్ళినరా, ఇది ఏమైనా పోలీసులు సంబంధించినటువంటి అంశమా లేదా ప్రైవేట్ వ్యక్తుల ఏదైనా ఉన్నా బాధ్యత గల మంత్రి గారు స్పందించాలి. వారి ఆందోళన పడకుండా కుటుంబ సభ్యుల ఆందోళన తగ్గించాలని చెప్పి నేను ఆ రోజు మీడియా ముందు మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను కాన్స్టిట్యున్సీ పోతూ దారిలో నేను స్టీఫెన్ రవీంద్ర గారికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇట్లా మహబూబ్ నగర్ నుంచి కొందరు లిఫ్ట్ చేసిండ్రు అంటున్నారు, వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేస్తున్నారు. మరి ఎక్కడన్నా మీ దగ్గర ఏమైనా జరిగిందా, అది ఏదైనా కంప్లైంట్లు వచ్చినాయా, ఏం విషయం అని అడిగితే వారు మేము అరెస్ట్ చేశాం మేడం అని చెప్పాడు. ఏ కారణము, ఏం కంప్లైంట్ అని అడిగిన. సారీ మేడం నేను మాట్లాడలేను అన్నాడు. సారీ మేడం నేను మాట్లాడలేను, నేను ఫోన్లో వివరాలు చెప్పలేను అన్నాడు. అన్న తర్వాత సరే మంచిది, వాళ్ళు ఏదైనా ఉంటే బయట పెట్టాలి కదా. అదే విషయాన్ని మేము మీడియా ముందు మాట్లాడినాం. ఒకవేళ ఆ రోజు నేను గద్వాల్కి వెళ్ళిపోయి తిరిగి మా దగ్గర కావాల్సినటువంటి ఒక సీనియర్ నాయకులకు చనిపోతే అది చూసుకొని తిరిగి రిటర్న్ వస్తున్న సమయంలో అప్పుడే రిమాండ్ కాపీ ఒకటి మాకు పంపించారు. వాళ్ళని రిమాండ్ చేసినట్టు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తం చదివితే అసలు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎంత కట్టుకథ ఉందంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరికి చూపించినా అది ఎంత కట్టుకథనో, ఎవరిని చూపించినా ఇది ఎంత కట్టుకథ అనేటటువంటి విధంగా ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. వాళ్ళ దాంట్లో రాసింది ఏంటంటే ఫారూక్ అనుకుంటాను, ఫారూక్ అనేటటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయనకు పోయిన నెల అంటే డిసెంబర్ 18వ తేదీ 21వ సంవత్సరం 18 డిసెంబర్ 2021లో ఒక కోర్టు దగ్గర ఈ రాఘవేందర్ రాజు వీళ్ళు కలిసినట్టు, ఆయనను కలిసి ఏదో వారిని వెపన్స్ అడిగినట్టు, ఒక వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన ఒక విఐపి దగ్గర ఉంటాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని హింసలు చేసి పెడుతున్నాడు, ఆయనను మేము
చంపాలనుకున్నాము కాబట్టి మాకు వెపన్స్ కావాలని ఈయన అడిగినట్టు సహకారం కోరినట్టుగా దాంట్లో వీరు భయపడిపోయినట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాంట్లో ఆ తర్వాత ఏమైంది ఏం జరిగింది మళ్ళీ కలిసినరా లేదా ఎక్కడ లేదో ఆ కథనంలో 25వ తేదీ నాడు వీళ్ళు భయపడి సుచిత్ర ప్రాంతంలో ఎస్విఎస్ లాడ్జ్ లో వీళ్ళు భయపడి అక్కడ తలదాచుకున్నారని తలదాచుకున్న వారిని బయటకు వస్తే ఈ ముగ్గురు వెంబడించి మారో మారో అని వెంబడించి వాళ్ళని వెంబడించిందని చంపడానికి వాళ్ళు భయపడి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని తర్వాత వారిని కంప్లైంట్ ఆధారంగా వీళ్ళ ముగ్గురిని వీళ్ళు అరెస్ట్ చేశారని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినమని దాంట్లో ఉన్నటువంటి సారాంశం. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఏ చిన్న పిల్లలకైనా ఈ కథ చెప్తే 23 నాడు మీరు ఎత్తుకపోయిండ్రు, 25 నాడు ఏదో హోటల్లో ఎవరినో వెంబడించిందని చెప్తున్నాను వీళ్ళు. తర్వాత కంప్లైంట్ వచ్చింది, బుక్ చేసి రిమాండ్ చేసినామని చెప్తున్నారు. 23 నాడు ఎవరు ఎత్తుకపోయినరు, వాళ్ళు ఎక్కడ పోయినరు, ఎవరి దగ్గర ఉన్నారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే ఇది ఎంత ఈ కథ ఎంత బాగా రక్తి కట్టించిదో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క మంత్రి పైన ఒక మామూలు వ్యక్తి, వాళ్ళు ఎవరు కూడా కాదు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎమ్మడున్నటువంటి వాళ్ళే. ఒకప్పుడు అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, మధుసూదన్ రాజు, వీళ్ళందరూ నలుగురు బ్రదర్స్ అని. మరి అమరేందర్ రాజు అయితే ఖచ్చితంగా అంటే మంత్రి వెంబడి ఉండేటటువంటి వాడు. గతంలో 2014 ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు అమరేందర్ రాజు భార్య మున్సిపల్ చైర్మన్ గా మేము అప్పుడు ఆమె మామదాని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించినాం. ఆమె మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజు నిర్ణయం చేసి మున్సిపల్ చైర్మన్ మామదాని మున్సిపల్ చైర్మన్ గా అయింది. అయితే 5 సంవత్సరాల యొక్క సమయంలో ఇద్దరు మున్సిపల్ చైర్మన్ ఇద్దరు పోటీ పడితే ఇద్దరిని 2.5 years అని మాట్లాడి అమరేందర్ రాజు భార్యకు 2.5 సంవత్సరాలు, రాధకు అదేవిధంగా గోపాల్ యాదవ్ భార్యకి ఆమెకు 2.5 years అని ఒప్పందం మీద వాళ్ళు మొట్టమొదటగా మున్సిపల్ చైర్మన్ పదవిని వీళ్లకు ఆ రోజు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2.5 years తర్వాత తను ఎక్కడ అంటే తను 2.5 years తర్వాత రాజీనామా చేయాలి, కొత్త వారికి ఆ పదవి ఇవ్వాలి కాబట్టి రాధ దానికి ఒప్పుకోకుండా టిఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయిపోయింది. టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత మంత్రికి పూర్తిగా అనుచరులాగానే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళెంబడే ఉన్నారు, వాళ్ళతోటే ఉన్నారు. ఇప్పటికి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ అని చూస్తున్నాం. మాకు తెలియదు ఇప్పటిదాకా మార్కెట్ కమిటీ విషయాలు కూడా. మార్కెట్ కమిటీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళతో మనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవు పార్టీలు మారిన తర్వాత. రాఘవేందర్ రాజు ఎలక్షన్ పిటిషన్ లో ఈ ఎలక్షన్ పిటిషన్ అంశంలో మమ్మల్ని కలవడం జరిగింది. మేడం ఈ విధంగా ఎలక్షన్ పిటిషన్ ఉన్నది, శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా ట్యాంపర్ చేశాడు అఫిడవిట్ ని, దీని మీద నేను పిటిషన్ వేశాను, ఎక్కడైనా ఏదైనా సందర్భం వస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ మాట చెప్పాల్సి వస్తే మీరు ఒక మాట సహాయం చేయాలని అడిగిన. తప్పకుండా చేస్తామన్నాం. రాజకీయం చేస్తున్నాం, చేతులు కట్టుకోలే, ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళం రాజకీయాలు చేస్తాము, మేము చేతులు కట్టుకోలే కదా. ఒక మంత్రి అఫిడవిట్ తప్పుగా ఇచ్చినాడు అనేటటువంటి ఆధారాలతో ఆయన వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేస్తాం కదా, పోరాటానికి సహకారం చేస్తాం కదా. ఆ విషయంలో రాఘవేందర్ రాజుతో మాకున్నటువంటి రిలేషన్ ఏంటంటే ఎలక్షన్ అఫిడవిట్, ఎలక్షన్ పిటిషన్ మాకున్నటువంటి రిలేషన్ ఆయనతో. దాని విషయంలో చాలా హరాస్మెంట్ చేశాడు. ఈ ఎలక్షన్ పిటిషన్ ని విత్డ్రా చేసుకోమని గత 3 సంవత్సరాలు దాదాపు 2 years పైన అయింది. వాళ్ళని విపరీతంగా ఒత్తిళ్లు గురి చేసిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు, కొట్టిచ్చిండ్రు, పోలీస్ స్టేషన్లు వేసి అనేక రకాలుగా దాన్ని విత్డ్రా చేయడానికి చాలా ఒత్తిళ్లు తీసుకొచ్చిండు మంత్రి గారు. అయినా కూడా వాళ్ళు పట్టుదలతో ఉన్నారు, వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు. ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు ఫిర్యాదు చేసిండు.
ఎలక్షన్ కమిషన్ లో ఈరోజు అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉంది. నిజంగా ఆ అఫిడవిట్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో బయటపడుతుంది చేశారా లేదనేటటువంటి అంశం. కానీ ఈ పిటిషన్ చేసినటువంటి సందర్భంగా ఈరోజు ఆయన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను వారిని ఇదే కారణం వేరే కారణమే లేదు, ఇంతమందిని అరెస్ట్ చేసిండ్రు, ఇంతమందిని తీసుకుపోయిందంటే విశ్వనాథ్ భాండేకర్ దాంట్లో అనదర్ సిగ్నేటరీ. ఎవరైతే యాదయ్య అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన సోషల్ మీడియాలో వార్తల గురించి సోషల్ మీడియాలో పెడుతుంటాడు. సో మిగతా వాళ్ళు రాఘవేందర్ రాజుకు బ్రదర్స్. సో ఈ విధంగా మొత్తం కక్ష కట్టుకొని వాళ్ళ మీద కేసులు బనాయించాలని, భయభ్రాంతులకు గురి చేసి దాని కేసులు విత్డ్రా చేయించాలనే ఉద్దేశమా తెలియదు, ఆయన ఉద్దేశం ఏమో తెలియదు. వాళ్ళని పోలీసుల చేత కిడ్నాప్ చేయించిండ్రు, కేసులు ఒక కాన్స్పిరసీ కింద కేసులు కట్టుకథలు అల్లిండ్రు, కేసులు బుక్ చేసిండ్రు, రిమాండ్ చేసిండ్రు. రాఘవేందర్ రాజు అబ్స్కాండింగ్ లో ఉన్నాడని ఆ ఎఫ్ఐఆర్ లో చూపించిండ్రు. రాఘవేందర్ రాజు వాళ్ళందరినీ కూడా 28వ తేదీ అనుకుంటా, 28వ తేదీ నాడు వీళ్ళందరూ కూడా కోర్టులో జైలు దగ్గర వెళ్ళి ఈ యాదయ్య గారి భార్య, అదేవిధంగా మన విశ్వనాథ్ భాండేకర్ భార్య ఇద్దరు కూడా జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్తలను కలిసి వచ్చిండ్రు. నాగరాజు భార్య కూడా జైలు దగ్గరికి వెళ్ళి కలవనీయమంటే నేను కలిసే వరకు పోను అంటే లేట్ నైట్ ఆమెను కల్పించినని ఆమె మాకు చెప్పినటువంటి మాట. సో ఈ విధంగా అందరూ కూడా అక్కడ పోయి కలిసి వచ్చిన తర్వాత మా ముందర చాలా విధాలుగా వాళ్ళు ఏ విధంగా హెరాస్ చేసిండ్రో చెప్పుకొని తీవ్రమైనటువంటి దుఃఖాన్ని వ్యక్తం చేసిండ్రు వాళ్ళ ముగ్గురు వాళ్ళ వైఫ్స్. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పిందంటే ఇది రాఘవేందర్ రాజు ఏంటి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ సుప్రీం కోర్టుకి పిటిషన్ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్తానన్నాడు, పిటిషన్ ఇవ్వడానికి వెళ్తున్నా మీరు ఎవరు భయపడొద్దని చెప్పినాడని చెప్పి వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. అబ్స్కాండింగ్ లో ఉన్నాడని నుండి పాయింట్ వచ్చాను, అబ్స్కాండింగ్ అయిపోయి తన ప్రయత్నం తను ఈ అంతా చేస్తా ఉన్నాడు కాబట్టి నా విధంగా ఆయన ఆల్టర్నేట్ గా తన జాగ్రత్త తను పడుతుండవచ్చు. పిటిషన్ ఇవ్వడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తానడట, అదేవిధంగా ఇంకా సుప్రీం కోర్టులో ఇంకా ఎక్కడనో ఆయన ఎక్కడ రిప్రజెంటేషన్ వల్ల ఆ ప్రయత్నంలో ఆయన ఉండిండవచ్చు. సరే, జితేందర్ రెడ్డి గారి ఇంట్లో మున్నూరు రవితో పాటు రాఘవేందర్ రాజు దొరికిండు. మున్నూరు రవి, రాఘవేందర్ రాజు పేరు బయట చెప్పలే, మొదట మున్నూరు రవి పేరే చెప్తున్నారు. మున్నూరు రవి ఆయన కూడా ఒక ఉద్యమ నేత, ఉద్యమ విద్యార్థి నేత. తెలంగాణ సమయంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఉద్యమ నేత మున్నూరు రవి. ఆయన కేసీఆర్ గారికి వీరాభిమాని. మరి వాళ్ళకు శ్రీనివాస్ గౌడ్కి వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయో మాకు సమాచారం లేదు, మాకు ఆ విషయాలు తెలియదు. వీళ్ళంతా సరే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండిండవచ్చు, వాళ్ళు కలిసి పోయిండొచ్చు, మున్నూరు రవి ఎంబడి రాఘవేందర్ రాజు పోయిండొచ్చు ఎవరికోరు. సో ఇంతకుముందు మున్నూరు రవి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు సీఎం గారికి, ఈ యొక్క సీఎంఓకి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కి ఇదే శ్రీనివాస్ గౌడ్ పైన, మంత్రి పైన ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. ఏప్రిల్ 27 ఏప్రిల్కి ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. చెప్తాను కరెక్ట్ చూసి, 2021 27 ఏప్రిల్ నాడు సీఎంఓకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్, ప్రగతి భవన్, బేగంపేట్, హైదరాబాద్ కి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు మంత్రి గారి మీదనే. ల్యాండ్ 19 ఎకరాల 35 గుంటల ల్యాండ్, అసైన్ ల్యాండ్ ని ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ ఇల్లీగల్ ఎక్రోచ్మెంట్ పర్మిషన్ గ్రాంటెడ్ అదో ల్యాండ్ విషయంలో ఈ మంత్రి గారి పైన ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. సో వాళ్ళకి అనేక పార్టీ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళంతా వాళ్ళందరూ ఈయన హరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళు ఆ కేసుని గట్టిగా చేయాలంటే
ఈ యొక్క ఎలక్షన్ పిటిషన్ ని గట్టిగా ఫైట్ చేసి మంత్రిని ఎలక్షన్ పిటిషన్ లో ఆయనకు ఏదైనా నెగటివ్ గా వచ్చినటువంటి ప్రయత్నం చేద్దామని వీళ్ళందరూ ఏకమైండొచ్చు. అదే దీంట్లో మమ్మల్ని కూడా సహకారం కోరిండ్రు వాళ్ళు. ఎలక్షన్ పిటిషన్ లో ఎలక్షన్ అఫిడవిట్ లో ట్యాంపర్ చేసినటువంటి దీంట్లో మమ్మల్ని అప్రోచ్ అయ్యిండ్రు. సో దాంట్లో ఒక రాజకీయ పార్టీగా అవతల పార్టీ యొక్క క్యాండిడేటు నేనే మహబూబ్నగర్లో ఆయన మీద పోటీ చేయలే ఎమ్మెల్యేకి, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అఫిడవిట్ వాళ్ళ బిల్ వేస్తే ఎలక్షన్ పిటిషన్ వేస్తే దాన్ని ఎదుర్కోవాలి మంత్రి గారు. ఎలక్షన్ పిటిషన్ ఇది ఎలక్షన్ పిటిషన్ ఏమైనా వచ్చినాయి ఎలక్షన్ లోపల? ఆయనకు ఎందుకంత భయం అవుతుంది? నిజంగా మాకేమనుమానం వస్తుందంటే ఇంతగానం చేస్తుంటే నిజంగా ఈ మంత్రి గారు ఎలక్షన్ పిటిషన్ ని ట్యాంపర్ అఫిడవిట్ ట్యాంపర్ చేసిండ్రేమో, అందుకే ఇంత భయపడుతున్నాడేమో. ఎందుకు ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఉంది? వారు ఇంతగానో మన మొత్తం కుటుంబాన్ని వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేయించి ఈరోజు కాన్స్పిరసీ కేసులు పెట్టించాల్సినటువంటి అవసరం ఏముంది? నాకు ఒక అడ్వకేట్ ఫోన్ చేసిన నిన్న మహబూబ్ నగర్ నుంచి, మేడం వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో కంప్లైంట్ దారుడని, ఆ కంప్లైంట్ దారుడికి ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నది, ఆయన నా క్లయింట్ అని ఫోన్ చేసిండు ఒక మహబూబ్ నగర్ నుంచి ఒక అడ్వకేట్. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఎట్లుందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడతా ఉందని ఇక కొందరు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఏదో మహబూబ్నగర్లో వీళ్ళకంత భయము అది ఇదని. అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓడిపోయిండు. ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ లో 50,000 60,000 మెజార్టీతో గెలిచిండవచ్చు కాక, పార్లమెంట్ ఎన్నికల్లో నాకు మెజార్టీ ఇచ్చింది మహబూబ్నగర్ నియోజకవర్గం. ఆయన గురించి మేము ఓర్చలేకుండా పోవడానికి ఏం లేదు. ఆయన గురించి మేము భయపడుకొని జడుచుకొని చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ ఆయన మీద కాన్స్పిరసీలు చేసి చేపించటాలకు సహాయం చేసేటటువంటి అవసరాలు ఎవరికి లేవు. ఆడవాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి ఎవరికి అటువంటి అవసరం లేదు. అటువంటి మనం చెప్పిన 12 కోట్లు 15 కోట్లు అయితే మాట్లాడుతున్నారో ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఇటువంటి పచ్చి బూటకపు కేసులను, అబద్ధపు కేసులను ఈరోజు కాన్స్పిరసీ కింద వాళ్ళు తయారు చేసి నిన్న స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడినరు ప్రెస్ మీట్ లో. వారి ప్రెస్ మీట్ ఒకసారి మీరు వింటే వారు ఏం చెప్తున్నారు ఒక్కసారి నేను వినిపిస్తా, మీకు అందరికి అభ్యంతరం లేకపోతే వారి మాట వినండి ఏ విధంగా ఉన్నదో. ఒక్క సెకండ్ నేను మనకి అమరేందర్ రాజు, మధుసూదన్ రాజు మరియు అక్కడ షెల్టర్ ఇచ్చిన థాప వీళ్ళందరూ కూడా ఇంకొక ముగ్గురుతోనే కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టు మనకి తెలుసు. సో ప్రధానంగా మనము ఇక్కడ చూస్తే మెయిన్ ఫైనాన్సర్ ఎవరైతే ఉన్నారో ఈయన మధుసూదన్ రాజు మరియు అమరేందర్ రాజు, వీళ్ళు ఫైనాన్సర్స్. వీళ్ళు మరి వీళ్ళు ఒక 15 crores వరకు ఈ పని చేస్తే ఇస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. సరే, 2 కంట్రీ మేడ్ వెపన్స్ తోని 10 మంది సెక్యూరిటీ ఉండే మినిస్టర్ని చంపుదామని అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అది ఇప్పుడు మనము వీళ్ళని ఇప్పుడు రిమాండ్ మనము పంపించడం జరిగిందండి. మనము పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఇంకా కూడా ఏమన్నా డీటెయిల్స్ వస్తే అది మీతోని తప్పకుండా షేర్ చేసుకుంటాం. సార్, జితేందర్ రెడ్డికి సంబంధించిన సార్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా మనకి రాలేదు. తెలుసు సార్, తనపై ఈ హత్య కుట్ర జరుగుతుందన్న విషయం ఇప్పటి వరకు శ్రీనివాస్ గౌడ్కి ఏమైనా సమాచారం ఉందా? శ్రీనివాస్ గౌడ్ ఏమైనా మీకేమైనా ఇంటిమేట్ చేయడం కానీ లేకుంటే ఇలాంటి ఇన్పుట్స్ ఉన్నాయని ఏమన్నా మీకు చెప్పారా? ఇంటిమేట్ అయితే చేశామండి, ఈవినింగ్ ఇట్లాగా జరిగిందని చెప్పి అంతవరకు అయితే. పొలిటికల్ మోటివ్ కనిపిస్తుందా సార్?
మేమేంటంటే సైంటిఫిక్ గా ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీకు టెక్నికల్ ఎవిడెన్స్ తోనే మనం బేస్ చేసుకుని చేస్తా ఉన్నాం. ఓకే, ఎందుకు చంపాలి అన్న దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడు దాని మీద క్లారిటీ ఇవ్వండి. నేను పోలీస్ కస్టడీ తీసుకున్న ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు త్వరలోనే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ డెఫినెట్ గా వాళ్ళ మధ్యన కొన్ని డిఫరెన్సెస్ ఉన్నట్టయితే మనకు తెలుస్తాం. సార్ రెక్కీ అంటే ఎన్ని మూమెంట్స్ ని వాళ్ళు చూసింది సార్ రెక్కీ నిర్వహించిన ఆ డీటెయిల్స్ అన్నాయి తప్పకుండా నేను రానున్న రోజు కూడా ఏమైనా డీటెయిల్స్ వస్తే అది మీతోనే తప్పకుండా షేర్ చేసుకుంటాం. మనం పంపించడం జరిగిందండి. మనం పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఇంకా కూడా ఏమైనా డీటెయిల్స్ వస్తే అది మీతోనే తప్పకుండా షేర్ చేసుకుంటాం. నిన్న ఇంకా చెప్పిన వారు ఒక సినిమా స్టోరీ కనుక రాస్తే కూర్చోబెట్టి చెప్తారు చూడండి, ఇట్లా నెక్స్ట్ యాక్షన్ ఇది, నెక్స్ట్ యాక్షన్ ఇది, నెక్స్ట్ యాక్షన్ ఇది అని. ఆ విధంగా చెప్పిన నిన్న మన స్టీఫెన్ రవీంద్ర గారు. హోటల్కి పోతారు, బయటికి వస్తారు, వీళ్ళు వెంట పడతారు, అదంతా చెట్టు అంటే సీన్ మొత్తం వీళ్ళు చెప్తుంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్టుగా చెప్పినారు నిన్న మరి ప్రెస్ మీట్లో. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఈ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. ఒక కమిషనర్ స్థాయి వ్యక్తి ఇట్లాంటి తప్పుడు కేసును, ఇట్లాంటి కాన్స్పిరసీ కేసు అని చెప్పి మొత్తం ఒక కథనాన్ని కట్టుకథలు అలితే ఎవరికైనా నమ్మశక్యం అవుతుందా? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా వారి యొక్క కనుసన్నలలో కనుక ఇది జరగకపోతే ఒక కమిషనర్ ఈ కేసుని ఈ విధంగా కట్టుకథలల్లి తయారు చేస్తారా? వారు చెప్పినటువంటి ఆ 18th జనవరిలో కలిసింది, 18th డిసెంబర్లో మామునాలో కలిసిన రోజు ఆ రోజు హాలిడే కోర్టుకి. వాళ్ళు చెప్పిన డే, వాళ్ళు కేసులో 18th డిసెంబర్ రోజు వీళ్ళు మామునార్ కోర్టు దగ్గర కలిసి వెపర్లు అడిగిన అంటున్నారు. ఆ రోజు 18th డిసెంబరు సాటర్డే కోర్టు హాలిడే. అంటే ఎంత గుడ్డిగా వీళ్ళు కేసును బనాయించిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే, మామునార్లో ముఖ్యంగా మామునార్ గురించి మీరు అందరూ కూడా, నేను మీడియా ఆ రోజు కూడా నేను చెప్పిన మీడియా వాళ్ళకు, మామునార్లో చాలా పెద్ద ఇష్యూ. మీరెవరు కూడా మీడియా వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద సీరియస్ గా ఆరా తీయండి. మామునార్లో ఏం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టండి. ఎందుకంటే మహబూబ్ నగర్ రిపోర్టర్లు అందరూ కూడా అక్కడ ఎలాంటి వార్తలు రాయాలన్నా వణికిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఒక చోట గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేసుకుంటున్నారు. కొందరు టీచర్లు, కొందరు ఇతర డిపార్ట్మెంట్లలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా భయపడిపోయి ఈరోజు ఎలాంటి వార్త కూడా ఈరోజు వాళ్ళు మీడియాకి ఇచ్చినటువంటి పరిస్థితులు లేరు. మహబూబ్ నగర్ లో ల్యాండ్ డీలింగ్స్ పైన ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రజలను అక్కడ చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. ఎవరిదైనా ల్యాండ్ కనపడింది కళ్ళకు మంచిగా అంటే వాళ్ళు ఏ విధంగా ల్యాండ్ను గ్రాప్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే ఒక్కసారి మీరు మామునార్లపై విచారణ చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహబూబ్ నగర్ పట్టణంలో ఎవరైనా ఏ సామాన్యుడైనా బయటికి వచ్చి ఏదైనా శ్రీనివాస్ గౌడ్ గారికి వారి విషయంలో ఏదైనా నెగటివ్ గా మాట్లాడేటటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో లేనటువంటి పరిస్థితి ఈరోజు మహబూబ్నగర్లో ఉంది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే ఇమ్మీడియట్ గా కేసులు అయితే వాళ్ళని లోపలేసి కేసులు పెట్టించి కొట్టించి జైలుకు పంపిస్తారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎస్సీల కేసులు పెట్టించి అబద్ధం కేసులు పెట్టించి హరాస్మెంట్లు చేస్తారు. ఇట్లా అనేక మంది ఈరోజు హరాస్మెంట్ గురైతూ మహబూబ్నగర్లో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదా? ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ పనిచేయడం లేదా? మీ మంత్రి ఏం చేస్తున్నాడు మహబూబ్నగర్ అనేటువంటి సమాచారం ముఖ్యమంత్రికి లేదా? మీడియా కోడై కూసినా, పత్రికలు కోడై కూసినా, సోషల్ మీడియా కోడై కూసినా ముఖ్యమంత్రి చెవులకు వినిపించడం లేదు, కళ్ళకు కనిపించడం లేదు. ఈ రోజు మళ్ళీ ఉల్టా
ఎలక్షన్ పిటిషన్ వేసినందుకు కక్షతో వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు కాన్స్పిరసీ కింద ఒక కొత్త కాన్స్పిరసీని ఈరోజు ముఖ్యమంత్రి గారు తయారు చేసే పనిలో పడ్డారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు మీరు ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి కన్నా గౌరవం ఇవ్వండి. ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఇవ్వండి. ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి వాడు ప్రజల పక్షాన ఉన్నారా? ప్రజలు దోచుకునే వారి పక్షాన కాదు. కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్ మీ ఇంట్లో మీరు ఏమైనా పంచుకోండి, కానీ ఒక ముఖ్యమంత్రిగా పాలన ఈ రాష్ట్రంలో పాలిస్తున్నావు. ఒక మంత్రిగా అక్కడ ఆయన చేయరాని తప్పులు చేస్తూ ఉంటే, చేయరాని అరాచకాలు చేస్తూ ఉంటే, ఈరోజు కళ్ళు లేని కబోతిగా, చెవులు లేనటువంటి చెవిటి వాడిగా ఈరోజు ముఖ్యమంత్రి ఒక కొత్త కోణానికి, కొత్త కథకు తెరలేపి కాన్స్పిరసీ మంత్రిని చంపడానికి కుట్ర పన్నిందని సుపారీ 12 కోట్లని 15 కోట్లని కొంచెమైనా మీకు ఆత్మలున్న మీకు గుండెలు ఉన్నాయా? మీ ఇంట్లో మీ భార్యలు, మీ పిల్లలు ఇటువంటి మీ తప్పుడు కేసులు పెడుతుంటే వాళ్ళకు భయం కలుగుతుంది. దేవుడు ఏ పాపం చేస్తాడో, ఏం శిక్ష విధిస్తాడో అని. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, వాస్తవ స్టోరీ శోభమ్మ గారికి చెప్పండి. మీరు చేసిందంతా రైటే అంటారా? వినండి ఒకసారి. స్టీఫెన్ రవీంద్ర గారు ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్, అటువంటి అదే చాలా చక్కటి పోలీస్ ఆఫీసరు, చాలా స్ట్రిక్ట్, చాలా డైనమిక్, కమిటెడ్, డెడికేటెడ్ ఆఫీసర్ అని పేరున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేరున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు, మరి పులిలాగా ఉన్నట్టు గాండ్రించినటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు ఈరోజు కేసీఆర్ దగ్గర పిల్లిగా ఎందుకు మారిపోయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి ఉన్నత అధికారులు, ఒక ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, ప్రజలకు చట్టబద్ధంగా ఉంటాము, న్యాయం చేస్తామని ప్రమాణం చేసి మీరు ఆ కుర్చీ ఎక్కి ఆ డ్రెస్ వేసుకున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు మీకు మనసు ఒప్పుతుందా? మీకు మనసు ఒప్పుతుందా? మీలాంటి ఆఫీసర్కి ఇలాంటి మరకలు వేసుకోవడానికి మీకు ఎలా మనసు ఒప్పుతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీరు డైనమిజం ఉన్నటువంటి ఆఫీసర్ అయితే, నిజంగా న్యాయం వైపే కనుక మీరు చూపే న్యాయం వైపే కనుక ఉన్నట్లయితే ఒక రోజు కూడా మీరు ఆ డ్రెస్ వేసుకొని ఇట్లాంటి తప్పుడు కేసులు బనాయించాలని చెప్పి నేను భావిస్తా ఉంటుంది. కానీ ఈరోజు మీలాంటి వ్యక్తులు కూడా బీహార్ అధికారుల చేతుల్లో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిందంటే చాలా విచారం వ్యక్తం చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిన్న మా ఇంటి పైన దాడి చేసిండ్రు, మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసిండ్రు, రాత్రి పోయి ఇండ్ల మీద రాళ్ల దాడి చేసిండ్రు, కారు అద్దాలు బలగొట్టిండ్రు జితేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర గేట్ లో లైట్లను బలగొట్టిండ్రు, ఇండ్లకు రాళ్ళు ఇస్తుండ్రు లోపలికి. నిన్న మేము రాత్రి అక్కడ ఉండాల్సింది, ఈరోజు మార్నింగ్ మీటింగ్ అనుకున్నాం, జిల్లా సమావేశం అనుకున్నాం, మేము ఉండాల్సింది. మేము ఉండుంటే కనుక ఎంత పెద్ద గొడవలు అయ్యాయో తెలియదు. ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి మా వాచ్ పైన, వాళ్ళ ఫ్యామిలీ పైన మరి ఏదైనా రాయి తగిలి వాళ్ళకి ఏదైనా
తీవ్రమైనటువంటి సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరి నైజమైందో ఈ దాడుల వల్ల మీకు అర్థమైతలేదా? తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నా మీడియా ద్వారా. మా ఇండ్ల పైన దాడి ఎందుకు చేసినట్టు, మా ఇండ్ల మీదకి దాడికి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు పంపించినట్టు, ఎవరి దగ్గర అల్లరి ముక్కలు ఉన్నాయి, ఎవరి దగ్గర గూండాలు ఉన్నారు, ఏ గూండాలపై రాళ్ళిక్కిండ్రు, ఏ గూండాలపై కట్టబట్టుకొని కారు అడ్డాలు పడబట్టిండ్రు. ఇదేనా మీ యొక్క పరిపాలన కేసీఆర్? ఇదా మీ పరిపాలన? రాష్ట్రంలో నీవు చేస్తున్నటువంటి అరాచకాలు, మోసాలు, ద్రోహాలు, అబద్ధపు హామీలు మిమ్మల్ని ఎండగడితే, ఒక మహిళ మిమ్మల్ని పదే పదే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టే ఎదుర్కొనలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక, మమ్మల్ని ఎదుర్కొనలేక ఈ విధమైన చిల్లర రాజకీయాలు మీరు చేస్తుంటే, ఎవరో పీకే అంట, పీకే ఇచ్చిందంట సలహా, పీకే ఈ సీకేకు పీకే సలహాలట. బెంగా తరహా దాడులు చేయాలంట బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద. ఈ రాష్ట్రంలో కల్లోలం సృష్టించాలంట. ప్రధానమంత్రిని రోజు ఎంత తిడితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ఎంత తిడితే కేసీఆర్ అంత పెద్ద కేంద్ర నాయకుడు జాతీయ నాయకుడు అయిపోతారట. దానికోసమని రోజు తిట్టు అని చెప్పి పీకే సలహా ఇచ్చిండట. ప్రధానమంత్రినే టార్గెట్ చేస్తే మీరు జాతీయ నాయకులు అయిపోతారని చెప్పిండట కేసీఆర్కి. ఈరోజు తెలంగాణ వేరే, బీహార్ రాజకీయాలు కానీ, బీహార్ తరహా రాజకీయాలు అక్కడలాగా లూటీ మారి ఇక్కడ చేస్తాము, ఆడ వెనకటికి జరిగేది బీహార్లో ఇట్లాంటి కార్యక్రమాలు. మొన్న ఎలక్షన్లో అప్పుడు బెంగాల్లో చూసినాం ఏ విధంగా వైలెన్స్ చేసిండ్రో అక్కడ. అదే తరహా రాజకీయాలు ఇక్కడ చేయాలని వస్తే పీకేని పీకి పంపిస్తారు తెలంగాణ ప్రజలు. ఈరోజు కేసీఆర్ కు ఓడిపోతానంటటువంటి భయం పట్టుకున్నది. అదే పీకే చెప్పిండట నువ్వు ఓడిపోతావని. నేను చెప్పినట్లయింటే నువ్వు గెలుస్తావు, లేకుంటే నువ్వు ఓడిపోతావని చెప్పిండట. కాబట్టి ఆ పీకే చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్ వింటున్నాడట. ప్రధానమంత్రిని తిట్టాలి, బీజేపీ పెద్ద పెద్ద నాయకులని కొట్టాలి, వాళ్ళ మీద లేనిపోని కేసులు వేయాలి, కార్యకర్తలని కింది స్థాయిలో జైల్లో పెట్టియాలి, ఇవన్నీ చేసి అరాచకం సృష్టించాలి. అయితేనే నువ్వు తెలంగాణలో గెలుస్తావని పీకే చెప్పిండట. ఖబర్దార్ కేసీఆర్, ఆ పీకే నీ పీకనింకనే వచ్చిండు. ఆ పీకే వచ్చింది నిన్ను పీకనింకనే. ఒక మహిళ మీద మీరు ఈరోజు మరక వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాన్స్పిరసీ అనేటటువంటి ఒక డ్రామాను క్రియేట్ చేస్తూ. దీని హోల్ మహిళా సమాజం నిన్ను క్షమించదు. ఒక మహిళను ముట్టుకుంటే, ఒక మహిళను నువ్వు తడుచుకుంటే నువ్వు మసి కాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాను కేసీఆర్. మా తప్పులుంటే బరాబర్ మా తప్పులు బయట పెట్టు. మేమేమైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా వాటి మీద మాట్లాడు. నీ మంత్రులు మాట్లాడతారు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, నోటికి హద్దు పద్దు లేకుండా, గౌరవం లేకుండా నీవెంత భాష నేర్పించినవో అదే భాషలో నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఇదా తెలంగాణ? ఈ తెలంగాణ కోసమేనా మనం కొట్లాడి తెచ్చుకున్నది? మహిళలు తమ భర్తలను తీసుకుపోయినని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి బాధపడితే వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే నేను కాన్స్పిరసీలో ఉన్నానా? ఎందుకు వచ్చిను? డీకే అరుణమ్మ అంటే ఎప్పుడు పేదల పక్షాన, కష్టాలు ఉన్న వాళ్ళ పక్షాన పోరాటం చేసినందుకే, ఆ పోరాట పటిమ ఉన్నందుకే అమ్మా మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నారు, మాకు సహకారం చేయమని మా దగ్గరకు వచ్చిండ్రు. మీలాంటి రాక్షసులు ఉన్నంత కాలం కాపాడే వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా మీ యొక్క హరాస్మెంట్ ని, మీ యొక్క వేధింపులని ఎదుర్కొనేటటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తారనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి మహిళలను రాజకీయంలో ఎంతో కష్టపడి ప్రజల యొక్క ఆదరాభిమానాలతో ఈ స్థాయికి ఎదిగినటువంటి డీకే అరుణమ్మ పైన బురద తల్లుతా అంటే చూసుకుంటుండడానికి ఇక్కడ సిద్ధంగా లేనని చెప్పి ఈ సందర్భాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. మహిళల పట్ల అకారణంగా మహిళల దగ్గరకు వచ్చినామంటే మాడి మసైపోతాం. మరోసారి హెచ్చరిస్తా ఉన్న కేసీఆర్, ఖబర్దార్, ఇట్లాంటి బోగస్ కేసులు మానుకో. అమాయకులను తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెట్టించి వాళ్ళ ఉసురు పోసుకోకు, వాళ్ళ భార్యల పిల్లల ఉసురు పోసుకోకండి మీరు. మీడియా మిత్రులారా, మీకు కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా, ఇట్లాంటి అనేక సంఘటనలు మామునార్లో ఉన్నాయి. దయచేసి ప్రజల ముందుకు తీసుకురండి. దయచేసి ప్రజల ముందుకు ఇవన్నీ పెట్టండి. ఇలాంటి అరాచకాలను సహిస్తే తెలంగాణలో ప్రజలు తెలంగాణ విడిచి బయటికి పారిపోయే పరిస్థితులను తెలంగాణలో తీసుకురావద్దని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్న మీడియా మిత్రులందరినీ కూడా. ఏదైతే ఈ కాన్స్పిరసీ అంటున్నారో, ఈ కాన్స్పిరసీ శ్రీనివాస్ గౌడ్ని చంపడానికి ఏదో కుట్ర పన్నారని చెప్పి చెప్తున్నారో, అది అంతా కూడా పచ్చి బోగస్ కట్టుకథ మాత్రమే. నేను కోరుతా ఉన్నా, ఈ కాన్స్పిరసీ మా మీద నడుస్తా ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. నీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరు కాన్స్పిరసీలో ఉన్నారు, ఎవరు ఏం కాన్స్పిరసీ నడుపుతున్నారు పట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీని వేయాలి, ఈ యొక్క నిజాలన్నీ బయటికి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మీడియా మిత్రులందరూ కూడా మరోసారి నేను కోరుతా ఉన్నా, ఇట్లాంటి అనేక అరాచకాలని దయచేసి బయటికి తీయండి. దయచేసి ప్రజలని అమాయకులను కాపాడండి, తెలంగాణను రక్షించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడైనా విచారించుకోవచ్చు కదా, ఎప్పుడైనా విచారించుకోవచ్చు. వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పినాం. అందుకని చెప్పినాం, కాన్స్పిరసీ అనే మాట ఏదైతే వచ్చిందో ఆ కాన్స్పిరసీ అనేది శ్రీనివాస్ గౌడ్ మీద కాదు, మా మీద కాన్స్పిరసీ చేయబోతున్నాననేది మా ఆరోపణ. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలను బయటికి తీయాలి. దీంట్లో ఎవరి కాన్స్పిరసీ ఉన్నది, వారి పాత్ర ఏమున్నది, వీరి పాత్ర ఏమున్నది, మా పాత్ర ఏమున్నది, ఎవరెవరి పాత్రలు ఏమున్నాయో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఉద్యోగ సంఘాలు దేనికి? శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం ఎవరు చేసిందని అరెస్ట్ చేసిన వాడు చేయలేదని మేము అంటున్నాం. ప్రూవ్ అయిందా? ప్రూవ్ చేసిందా ఎవరైనా ఇక్కడ? వాళ్ళ బుద్ధి పుట్టిన కేసులు పెట్టుకొని, బుద్ధి పుట్టిన ఆరోపణలు చేసుకొని వాళ్ళు కేసులు పెడితే వాళ్ళు ముద్దాయిలా? మొదటి ముద్దాయి కేసీఆర్, రెండవ ముద్దాయి శ్రీనివాస్ గౌడ్. చేయమనండి కేసు. ఏం వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోనికే, ఉద్యోగ సంఘాలు బెదిరిస్తే బెదిరిపోనికే మా ఇళ్ళు చుట్టుముడతాం, మా ఇళ్ల మీద రాళ్ళేస్తాం, మిమ్మల్ని బయట తిరగనీయం, మీ కార్ల మీద రాళ్ళేస్తాం, రండి. మేము ఏం నిర్ణయం చేసినామో చెప్పండి. ఏమిటికి వేస్తారో రాళ్ళు చెప్పండి, ఏమిటి కట్టుకుంటారో చెప్పండి. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన చోటు జరహెచ్సి ఉద్యోగ సంఘాలు వాళ్ళ మాట్లాడేది. వాళ్ళ యొక్క తాపత్రయం కోసం, వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం సీఎం చెప్పినట్లు ఆడేటటువంటి వీళ్ళకి ఆ వ్యక్తి ఆత్మగౌరవం ఉన్నదా? వీళ్ళకి అసలు తెలంగాణ పోరాటం చేసింది వీళ్ళ కోసమా? శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే ఉద్యమ నాయకుడా? అవతల 300 ఉద్యమ నాయకుడు కాదా? ఇలా ఉన్నదా? నిన్న శ్రీనివాస్ రెడ్డి ఉద్యమ నాయకుడు కాదా?
ఉద్యమ నాయకులు అంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కేసీఆర్ ఎంబడి ఎవరున్నారు? ఈటల రాజేందర్ ఉద్యమ నాయకుడు కాదా? ఆ రోజు నోరు ముచ్చుకున్న ఉద్యోగ సంఘాలు ఈరోజు నోరు ఇప్పుతారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మీరు ఇష్టం వచ్చినట్టు పడనింకే, పడితే పడనింకే, బరాబర్ ఎదుర్కొంటాం. కమాండ్ రండి, ఏం చేస్తారో తయారు ఎదుర్కోనికే. మేము ఖచ్చితంగా మా కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేస్తాం. ఇలా జరిగిన ప్రతి సంఘటన పూసగుచ్చినట్టుగా కేంద్ర హోంమంత్రికి కూడా పిటిషన్ ఇస్తాం, వారి దృష్టికి తీసుకెళ్తాం. సిబిఐ ఎంక్వైరీ అని వారిని కూడా కోరతాం.